దాహం వేస్తుంది. మన కొత్త ఫ్రిడ్జ్ లో కూలింగ్ నీళ్ళు తాగుదాం. చల్లగా ఉండాలి గాని వేడిగా వస్తుంది ఏంటి గాలి. స్విచ్ కూడా వేసే ఉంది. నీళ్ళేంటి ఎంత వేడిగా ఉన్నాయి? ఒరే మను, రే మను, ఏంటి నాన్నగారు ఫ్రిడ్జ్ లో వేడి నీళ్ళు ఎందుకు పెట్టారా? నేనెక్కడ పెట్టానండి. మరి ఇందులోకి వేడి నీళ్ళు ఎలా వచ్చారా? వేడి నీళ్ళ ఏటండి ఎంత వేడిగా ఉన్నాయి? మోటు కూడా కూల్లోనే ఉంది. ఆడు ఫ్రిడ్జ్ ఇచ్చాడా ఓవెన్ ఇచ్చాడా? ఆగు, ఆడికి ఫోన్ చేస్తాను. ఏమయ్యా, నువ్వు పంపించిన ఫ్రిడ్జ్ కూల్ ఎక్కట్లేదు, ఓవెన్ లా వేడెక్కిపోతుంది. అవునా? అయితే ఇంకేంటి సార్, సూపర్. 4000కి అంత పెద్ద ఓవెన్ రావడం అంటే గ్రేటే. ఏంటయ్యా ఎక్సాకాలా? మర్యాదగా వచ్చి ఈ ఫ్రిడ్జ్ తీసుకెళ్లి వేరే ఫ్రిడ్జ్ ఇవ్వండి. సార్ మీకు ముందే చెప్పాను, నో ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ అని. మీకు నచ్చితే ఉంచుకోండి, లేదా ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి రండి. ఏంట్రా ఇడు ఎలా మాట్లాడుతున్నాడు? ముందా గోరగాడికి ఫోన్ చేయండి నాన్నగారు, ఇదంతా ఆడవాళ్ళే వచ్చింది. ఏంటంకుల్, మనోడి దగ్గర ఫ్రిడ్జ్ కొన్నారంటగా, ఎలా ఉంది? ఫ్రిడ్జ్ అనుకునే కొన్నావురా, కానీ అది ఓవెన్ లా తయారైంది. లోపల పెట్టిన నీళ్ళన్నీ సలసలా కాగిపోతున్నాయి. అవునా? నేను ఇక్కడ బాధపడుతుంటే నువ్వు నవ్వుతావేట్రా అక్కు పక్షి. నేను కూడా ఆడి దగ్గర ఓవెన్ కొన్నాను అంకుల్. అది వేడెక్కకుండా డీప్ ఫ్రిడ్జ్ లా గడ్డగడేస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇంకేం చేస్తాం అంకుల్, రేపు ఇంకో 10,000 రెడీ చేసుకోండి. నేను ఇంకో షాప్ వాడికి చెప్తాను, ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. రేయ్, నువ్వు ఇంటికి రారా, డిస్కౌంట్ కాదు నీ డిస్కులు జారిపోయేలా కొడతాను. ది నంబర్ యువర్ ట్రైయింగ్ ఈస్ కరెంట్లీ బిజీ. బై. నాన్నగారు ఇప్పుడు ఏం చేద్దామండి? ఇంక చేసేదేముంది, ముందు కొన్న కొండ ఉంది కదా, అందులో నీళ్లు నింపి తాగేయడం.